ప్రియమైన సహోదరి సహోదరులందరికీ నా వందనాలు. దేవుని యొక్క మహాకృపను బట్టి 1980 సంవత్సరంలో దేవుని యొక్క సేవలో రావటం జరిగింది. నాకు 40వ సంవత్సరం వచ్చినప్పుడు 2000 సంవత్సరాల్లో మద్రాసులో నిజ నక్షత్రం అనేటువంటి క్యాసెట్ చేయడానికి దేవుడు ఎంతో కృప చూపాడు. ఆశ్చర్యరీతిగా డబ్బులు సమకూర్చి చక్కగా జరిగించారు. దానికి వైపి జడ్సన్ గారు సంగీతం వహించారు. పండు ప్రేమ్ కుమార్ గారు వ్యాఖ్యానం చెప్పారు. ఆ పాటలు వ్యూహిత సైన్య సమభేకర రూపిణి గీమి ఎవరనే పాట ఎస్పి బాలసుబ్రహ్మణ్య గారితో పాడటానికి దేవుడు కృప చూపారు. వ్యూహిత సైన్య సమభీకర రూపిణియగు ఈమె ఎవరు. అట్లాగే నక్షత్రం 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 క్రీస్తు పుట్టెనని ప్రకటించే నక్షత్రం. నా మదిలో మ్రోగిన సితారాలు నా మదిలో మ్రోగిను సితారలు నా హృదయం పాడెను కృతజ్ఞతలు. అలాగే ఓ పరమాత్ముడ అనే ఈ పాటలో శ్రీలేఖతో పాడించడానికి దేవుడు అవకాశం ఇచ్చారు. అట్లాగే నా పేరే పావురం నా పేరే పావురం నా మనసే మందిరం ఏమని పాడేదను అనేటువంటి ఆ రెండు పాటలు శైలజ ఎస్పి గారు సిస్టర్ శైలజ గారితో పాడటానికి దేవుడు కృప చూపారు. అట్లాగే పడవ పాట కూడా ఒకటి దాంట్లో ఉంటుంది. ఈ విధంగా 2000 సంవత్సరంలో ఈ నిజ నక్షత్రం అనేటువంటి ఈ క్యాసెట్ చేయడానికి దేవుడు ఎంతో సహాయం చేశారు. నిజ నక్షత్రం అనే క్యాసెట్ అన్ని రాష్ట్రాలు ఇతర దేశాలు కూడా మన తెలుగువారు ఎక్కడెక్కడ ఉన్నారో అన్ని దేశాల్లోనికి ఈ క్యాసెట్ దేవుడు పంపించి ఈ పాటల ద్వారా దేవుడు ఎంతో ఘనపరచబడ్డారు, మహింపరచబడ్డారు. కేవలం ఎన్నిక లేని వాడిని దేవుని యొక్క పిలుపు ద్వారా సేవలో 1980లో నేను సేవలోకి రావటం జరిగింది. అట్లాగే దేవుడు నాకు 4 పాపలు, ఒక కుమారుడు జోగ్దాస్ కుమారుని ఇచ్చాడు దేవుడు. మరి అందరిని కూడా చిన్నప్పటి నుంచి సేవ కొరకు పెంచి 4 కుమార్తెల్ని పాస్టర్ గారికి చేశాం. 4 రాష్ట్రాల్లో పిల్లలు సేవలో ఉన్నారు. అయితే నా కుమారుడు కోడలు నాతో పాటు ఇక్కడ ఏలూరులో ఇక్కడ ఉండి సేవ చూసుకుంటున్నారు. మరి ఆయన బైబిల్ కాలేజీలో లెక్చరర్గా చేస్తూ సంఘ సేవ చూసుకుంటున్నారు. అలాగే మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేను అనే పాట ఆ కుమారుడు జోగ్దాస్ గారు ఆయనే రచించి మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా. ఈ పాట ద్వారా కూడా దేవుడు ఎంతో ఘనపరచబడుతున్నారు, మహింపరచబడ్డారు. ఆ కుమారుడు జోగ్దాసు నేను కూడా అనేక స్థలాలకు వాక్య పరిచయం చేయటానికి ఎంతోమంది దైవజనులు ప్రేమతో ఆహ్వానిస్తున్నారు. మరి ఆనాటి నుంచి ఈనాటి వరకు దేవుని మీద ఆనుకొని స్వస్థ సేవలో ముందుకు కొనసాగటానికి దేవుడు ఎంతో సహాయం చేస్తున్నారు. దేవుని మహాకృపను బట్టి ఈ నెలలోనే 6వ తారీఖున మరి 70వ సంవత్సరం పూర్తి చేసుకుని 71వ సంవత్సరంలో ఘనమైన తండ్రి యేసయ్య అడుగుపెట్టి ఇచ్చారు. దేవునికి మహిమ కలుగును గాక. అట్లాగే నా పాస్టమ్మ గారు నా భార్య కూడా ఈ 19వ తారీఖున ఆవిడ కూడా ఆగస్టులోనే పుట్టారు. అందరూ కలిసి బిడ్డలందరూ కలిసి సేవలు ముందుకు సాగిపోతున్నాం. పిల్లలందరినీ సేవకు సమర్పించాం. అందరూ సేవలో ఉన్నారు. అందుకంటే ధన్యత ఇంకేం కావాలి నాకు. దేవుని మహాకృపను బట్టి ఈ రీతిగా సేవలో కొనసాగుతున్నాం. మరి మా కొరకు ప్రార్థన చేయాలని ఈ అందరికీ హృదయపూర్వక వందనాలు చెల్లిస్తూ మరోసారి ఈ నా సాక్ష్యం, ఈ నా మాటలు ముగిస్తున్నా. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్.